డాక్టర్, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటే అది చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడు పూర్తిగా కోలుకోవాలి. ఇప్పుడు ఆయనకి చేసిన ట్రీట్మెంటే చాలా బెటర్ ట్రీట్మెంట్. అతని ఆరోగ్యం గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అదృష్టం ఏంటంటే సీవియర్గా అటాక్ కాలేదు. సీవియర్గా కనుక అయి ఉంటే కోలుకోవడానికి చాలా కష్టం అయ్యేది. అన్నట్టు ఆయనకేమైనా డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? చిచి, అలాంటి అలవాట్లేమీ లేవండి. ఆయన లైఫ్ స్టైల్, ఆయన అలవాట్లే ఆయన ఎంతవరకు కాపాడాయి. కేవలం స్ట్రెస్కి గురవడం వల్లే ఇలా జరిగిందనిపిస్తుంది. కానీ మామూలు స్ట్రెస్కి బ్రెయిన్ స్ట్రోక్ అయితే రాదే. అలా వచ్చిందంటే ఆయన భరించలేనంత స్ట్రెస్కి గురై ఉండాలి. అసలు ఏం జరిగింది? అది చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం డాక్టర్. మా నాన్నకి ఇష్టం లేకుండా మా అక్క ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మా అక్క మీద మా నాన్నకి విపరీతమైన కోపం, బాధ. తను చేసిన మోసానికి జీవితంలో మళ్ళీ మా అక్క మొహం చూడకూడదని నిర్ణయించుకున్నారు. మేమందరం చాలాసార్లు నాన్నని కన్విన్స్ చేయాలని చూసాం. నాన్న ఒప్పుకోలేదు. కానీ నిన్న ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే అనుకోకుండా మా అక్క వచ్చింది. అక్కను అలా చూసేసరికి నాన్న కోపాన్ని ఆపుకోలేకపోయారు. అలా కోపంలో అరుస్తూ ఉంటే అసలు మా అక్క రావడానికి కారణం మా అమ్మని తెలిసింది. ఆయన కోపం రెట్టింపై సడన్ గా కుప్పకూలిపోయారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ సిస్టర్ రావడం వల్లే ఇలా జరిగింది. మీ నాన్నగారి మానసిక పరిస్థితి తెలిసి కూడా మీ సిస్టర్ రావడమే తప్పు అయిపోయింది. ఇందు రావడానికి అసలు కారణం నేనే అని తెలిస్తే ఈరోజు అందరూ నన్ను ద్రోహిలాగా చూసుండేవాళ్ళు. ఈ నిజాన్ని మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలి. ఇక నుంచి ఆయన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్, నా ఫ్రెండ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికొస్తే చాలు. మళ్ళీ ఎప్పుడు వాడు స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయము. అతని ఆరోగ్యం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి స్వల్పంగా పెరాలసిస్ వచ్చింది. హెమీప్లేజియా అంటారు. అంటే శరీరంలో ఒకవైపు ప్రభావితం అవుతుంది. ఆయనకి రైట్ లెగ్, రైట్ హ్యాండ్ స్పర్శ తెలీదు. పెరాలసిస్కి ట్రీట్మెంట్ డాక్టర్? రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. అతను యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. రోజు కాసేపు సపోర్ట్ ఇచ్చి నడిపించండి. హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి. కాకపోతే ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి స్ట్రెస్కి గురి కాకుండా ఆయన ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. సారీ సార్, మొన్న హాస్పిటల్లో కోపంతో ఏదేదో మాట్లాడేశాను. ఆ క్షణంలో మీరు బాస్, నేను పిఏ అనే విషయం కూడా మర్చిపోయి ఆవేశపడిపోయి నా హద్దులు దాటి మాట్లాడాను. మీ మామయ్య గారికి అలా అవ్వడానికి పరోక్షంగా మీరే కారణమన్న బాధలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. కానీ ఇప్పుడు మీరు చేసింది తప్పు అని మీరే రియలైజ్ అవుతున్నట్టున్నారు. మీ కళ్ళలో ఆ బాధ కనబడుతుంది. మీ స్వార్థం వల్లే ఆ కుటుంబానికి పరిస్థితి వచ్చింది. నేను అలా చేసుకున్నాల్సి కాదు అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. పశ్చాత్తాపం కనిపిస్తుంది సార్ మీలో. రుతర్,
ఈ ప్రపంచంలో స్వార్థం లేని వాళ్ళెవరున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళకుంటుంది. ఈ విషయంలో నాది స్వార్థమైతే ఆ అమ్మాయిదేంట్రా? స్వార్థం కాదా? నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు తన ప్రేమ విషయం చెప్తే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర తనకెక్కడ చెడ్డ పేరు వస్తుందేమో అని ఆ పెళ్లి నాకిష్టం లేదని చెప్పమంది. అది ఆ అమ్మాయి స్వార్థం కాదా? తన సమస్యని సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు తనే ధైర్యం చేసి వాళ్ళకి చెప్పుండాల్సింది. కానీ తను అలా చెప్పలేదు. తన పేరెంట్స్ దగ్గర మంచిగా ఉండడానికి నన్ను ఉపయోగించుకోవాలని చూసింది. తను అలా చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. అందరి ముందు తను మాత్రం మంచిగా ఉండాలి, నేను మాత్రం వెదవనవ్వాలా అనిపించింది. నేను కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మా అమ్మా నాన్న ఇంకెప్పుడు నా పెళ్లి గురించి ఊసెత్తకూడదని ఆ పెళ్లి నాటకమాడాను. తను నన్ను అడ్డం పెట్టుకుని ఆ పెళ్లిని ఆపాలనుకుంది. నేను కూడా తనను అడ్డం పెట్టుకునే ఆ పెళ్లిని ఆపాలనుకున్నాను. ఇందులో నాది స్వార్థమైనప్పుడు తనది స్వార్థమేగా? నా తప్పేం లేదు. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆడపిల్ల సార్ తను, పైగా అమాయకురాలు. వాళ్ళ పేరెంట్స్ మీదున్న భయంతో తన ప్రేమ గురించి వాళ్ళకు చెప్పుకోలేకపోయిండొచ్చు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయతతో మీతో చెప్పుకుంది. అందరూ స్వార్థం ఏముంది సార్? మీరు తనకి తెలియని మనిషిని కాదు కదా సార్. మీరు తనకి బాస్గా పరిచయం కాబట్టి అర్థం చేసుకుంటానని చెప్పుంటుంది. కానీ మీరు అలా చేస్తారని ఊహించుంటుందా? నేను మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి చేశానా? ఇవన్నీ ఇలా జరుగుతాయని కానీ, అంకుల్కి అలా అవుతుందని కానీ, ఆ ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పడతారని కానీ నేను కలగన్నానా? తను ఆల్రెడీ ప్రేమలో ఉంది కాబట్టి నేను ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఆ అమ్మాయి తనకి నచ్చిన వాన్నే పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. ఇందులో నాది కొంచెం స్వార్థం ఉన్నా ఆ అమ్మాయి ప్రేమకి పరోక్షంగా సాయం చేసిన వాణ్ణి అవుతానని అలా చేశానే తప్ప ఇలా అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అవతలి వాళ్ల తలరాతికి నన్ను బాధ్యుని చేస్తే ఎలారా? ఈగో అనేది మిమ్మల్ని దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంది సార్. మీరు చేసిన ఒక పని వల్ల ఇంత జరిగినా కూడా మీరు తప్పు చేశారని పూర్తిగా ఒప్పుకోవట్లేదు. మీలో పశ్చాత్తాపం కలిగినా అదేం కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. పశ్చాత్తాపం లేదు, ఏమీ లేదు. కాకపోతే ఇలా జరిగిందని బాధ ఉంది. అందుకనే నేనేం గిల్టీగా ఫీల్ అవడం లేదు. దీన్ని నువ్వు ఈగో అంటున్నావు. అది ఈగో కాదు, నా క్యారెక్టర్. నేను ప్రాక్టికల్గా ఉంటాను. జరిగిన నష్టాన్ని ఏదో ఒక రకంగా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ బాధపడుతూ కూర్చోను. ఎలా భర్తీ చేస్తారు సార్? ఎలా భర్తీ చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు. తీసుకోండి.
గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్నగారు ఆఫీస్కి వెళ్ళొస్తున్నా మావయ్య. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి సిక్ లీవ్స్ చెప్పొచ్చాను. చెప్తే కార్ పంపించేవాడిని కదమ్మా, ఎందుకు ఆటోలో తిరగడం? పర్లేదు మావయ్య. ఎలా ఉన్నాడు వాడు? ఏం చెప్పను మావయ్య, నాన్న బాగా కుంగిపోయారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాన్న ఒక చోట కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నది లేదు. మా అవసరాలకి, మా చదువులకి, ఇంటిని పోషించడానికి ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూనే ఉండేవారు. అలా పరిగెట్టే మనిషి ఇలా నడవలేని స్థితికి వచ్చేసరికి భరించలేకపోతున్నారు. చాలా కుంగిపోతున్నారు మావయ్య. ఎంత చెప్పినా నాన్నకి ఒక బాధ ఉంటుంది కదా. మీరే ధైర్యం చెప్పాలి మావయ్య. మీకంటే ఆయన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? మీ పుట్టుకు ముందు నుంచి మీరు నాన్నను చూస్తున్నారు, నాన్నతో కలిసి పెరిగారు. నాన్నకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో మీకన్నా బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. నాన్నకి మీరే ధైర్యం చెప్పి నార్మల్గా ఉండేలా చేయాలి. రండి మామయ్య. తలనొప్పిగా ఉంది మామయ్య, కాసేపు ఊరికనే అలా పడుకున్నాను. అరే పడుకోమా, పర్వాలేదు. లేదు మామయ్య. నానేడమ్మా? గదిలో ఉన్నారు మామయ్య. ఎరా, రూమ్లోనే ఉండిపోతావా ఏంటి? రా, అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. రామా, దేవుడు ప్రాణాన్ని మాత్రం మిగిల్చింది నా బిడ్డ కోసం అనుకుంటాను. నాకేదైనా అయ్యిందంటే నా బిడ్డ పరిస్థితి ఏంట్రా? దాని చదువు, పెళ్ళి, భవిష్యత్తు ఏమై ఉంటుందిరా? ఇంట్లో మగదిక్కు కూడా లేదు. నేను ఏ పాపం చేశానురా? నాకు ఇలాగైంది. నేను ఎవరికి ఏమన్యాయం చేశానురా? నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడా దేవుడు? ఛీ, ఏంట్రా నువ్వు? మనిషి అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయా? కష్టం వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడు నాకే ఎందుకిన్ని కష్టాలు ఇచ్చాడు అనుకోవడం సహజంరా. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కష్టాన్ని దాటే వస్తాడ్రా. నీ ఒక్కడికే కష్టం వచ్చినట్టు ఏంట్రా నువ్వు చిన్నపిల్లాడిలాగా ఫీల్ అయిపోతున్నావు? రేయ్, అసలు ఇది పెద్ద కష్టమే కాదురా బాబు. డాక్టర్ చెప్పారు, ఇబ్బంది ఏం లేదు, చాలా త్వరగానే రికవర్ అయిపోతావు అని. నువ్వు కొంచెం కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఉంటే చాలు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందిరా. అసలు పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్న వాళ్లే మన కళ్ల ముందు రికవర్ అయిపోతున్నారు. నువ్వు రికవర్ అవ్వడం చాలా ఈజీరా. రమణి, ఇద్దరికి కాఫీ కలిపి తీసుకురా. రే రామా, దేవుడు మనకే కష్టం ఇచ్చినా అందులో కూడా అంతో ఇంతో మంచే చేస్తాడ్రా. నా స్నేహితుడితో ఎక్కువ సమయం గడపడానికి నాకొక మంచి అవకాశం ఇచ్చాడనుకుంటాను. నీ ఉరుకుల పరుగుల జీవితానికి కూడా కొంత విశ్రాంతినిచ్చాడనుకుందాంరా. ఎప్పుడు చూసినా నీ ఉద్యోగం, కుటుంబం, పిల్లలు అని పరుగులు తీస్తూనే ఉంటావు. కనీసం వీకెండ్లో కూడా సరదాగా కూర్చొని మనం టైం స్పెండ్ చేసిందే లేదు. అసలు మనం స్కూల్కెళ్లే రోజుల్లో ఎలా ఉండేవాళ్ళంరా? ఇంట్లో తినడం ఆలస్యం, చెయ్యి కూడా ఆరకముందే పరిగెత్తుకుంటూ వచ్చి టైం కూడా తెలియకుండా ఆడుకునేవాళ్ళం. ఆలస్యంగా ఇంటికెళ్ళి ఇంట్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆ టైం అంతా మిస్ అయిపోతున్నాం కదరా. ఆ మిస్ అయిన టైం మొత్తం ఇప్పుడు నీతో గడపాలనుకుంటున్నానురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానురా. మీరందరూ వచ్చి కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండండిరా. నువ్వు పూర్తిగా కోలుకున్నాక తర్వాత ఇక్కడికి రావచ్చు.
వద్దురా, ఇబ్బంది అయిపోతుంది. మాకిబ్బంది ఏంట్రా బాబు, లంకంత కొంప. ప్రతి పనికి మనిషి ఉన్నారు. ఇంట్లో పనిచేసే ఏ ఒక్కరిని మనం పనివాళ్లలాగా ట్రీట్ చేయం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు. టైంకి కావాల్సిందల్లా వాళ్లే సమకూరుస్తారు. పైగా నువ్వు నలుగురిలో ఉంటే టైం గడిచేది కూడా తెలీదు. నువ్వు త్వరగా రికవర్ అయిపోతావురా. నాకు నీతో టైం స్పెండ్ చేశానన్న ఆనందం ఉంటుంది. లేదురా, అక్కడికి వస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మన ఇంటికొచ్చి ఉండడానికి నీకేంట్రా ఇబ్బంది? అంటే నేను పరాయివాణ్ణా? నీ స్నేహితుడింట్లో నువ్వు ఉండకూడదా? నువ్వు పరాయివాడి ఎందుకు అవుతావురా? నీకన్నా ఆప్తులు నాకు ఇంకెవరున్నారా? కానీ నాకు అక్కడ సౌకర్యంగా అనిపించదురా. నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్. ఏంటమ్మా వీడు? పాలు మరిగిపోయి ఉంటాయేమో, కాఫీ కలిపి తీసుకురా. నేను తీసుకొస్తాను. ఆ దేవకి, ఏంటండి, వస్తూ వస్తూ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అన్నారు, వెళ్ళారా? ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటా అని కాల్ చేశానండి. ఇందాకనే వచ్చాను దేవకి. పావుగంట ముందే కదా నీకు ఫోన్ చేశాను. ఆ, అదే వెళ్ళారా లేదా అని చేశాను. సమయానికి కాల్ చేసావు. నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. నేను సాయం చేయడం ఏంటండి? ఇక్కడ నాకు బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. కానీ వాడు నా మాట లెక్క చేయట్లేదు. స్నేహితుడి మాటకి ఎలాగూ విలువేయట్లేదు. కనీసం చెల్లెలి మాటకైనా విలువిస్తాడేమో అని అడుగుతున్నా. ఇదిగో వాడికి ఫోన్ ఇస్తున్నా, కాస్త నువ్వైనా చెప్పు వాడికి. ఏం చెప్పాలండి? నాకేం అర్థం కావడం లేదు. మధు వీడు ఆఫీస్కి వెళ్ళి సిక్ లీవ్ పెట్టేసి వచ్చింది. కాబట్టి వీడు రికవర్ అయ్యే వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన పనేం లేదు కదా. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాడు? మనతో పాటు ఉంటే కొంచెం స్పీడ్గా రికవర్ అయిపోతాడు కదా. అందుకే అందరినీ వచ్చి మన ఇంట్లో ఉండమని చెప్తున్నా. వీడు వినట్లేదు. నీ మాటైనా వింటాడని నిన్ను చెప్పమంటున్నా. వింటాడేమో అనే డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా వింటాడు. చెప్పు దేవకి. సరే అండి, ఒకసారి అన్నయ్యకి ఫోన్ ఇవ్వండి. ఇదిగోరా, మీ చెల్లెనితో మాట్లాడుతుందట. వద్దురా. రేయ్, నువ్వేం చెప్పదలుచుకున్నా మీ చెల్లెలతో చెప్పుకో. అమ్మా దేవకి, ఎలా ఉన్నారన్నయ్య? ఎలా ఉంటానమ్మా, ఏదో బ్రతుకున్నానంతే. అయ్యో, దయచేసి అలా మాట్లాడకండి అన్నయ్య. మేమంతా ఉన్నాం కదా. మీరిలా మాట్లాడితే మా మనసుకు కష్టంగా ఉంటుంది. మీకేం కాదన్నయ్య, త్వరగా కోలుకుంటారు. డాక్టర్ కూడా అదే చెప్పారు. మా ఆయన చెప్పినట్టు మీరందరూ వచ్చి ఇక్కడే మాతో పాటు ఉంటే మాకు సంతోషంగా ఉంటుందన్నయ్య. అది కాదమ్మా, నాకిక్కడ అలవాటు. అక్కడికి వస్తే నాకు అలవాటు లేని వాతావరణం, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది. అలా అనకండి అన్నయ్య. ఆయన అంతలా చెప్తున్నారు, ఆయన కోసమైనా రావచ్చు కదన్నయ్య. సారీ అమ్మా, ఏమీ అనుకోకు. వాడికి నేను చెప్తాను. రేయ్, మీ చెల్లెలి మాట కూడా వినవా నువ్వు? నువ్వు ఆగరా, మా చెల్లి అర్థం చేసుకుంటుంది. అన్నయ్య, మీరు కొంచెం ఆలోచించండి అన్నయ్య. మన రెండు కుటుంబాలు కలిసి ఉండడానికి దొరికిన మంచి అవకాశం అన్నయ్య. మీరందరూ ఉంటే మాకు బాగుంటుందన్నయ్య. కొన్ని రోజులు ఉండొచ్చు కదన్నయ్య. లేదులే అమ్మా, కావాలంటే నేను కోలుకున్నాకొచ్చి ఒక పూట ఉండొస్తాను కానీ ఇప్పుడు వద్దులే అమ్మా. నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సరే, ఉంటానమ్మా. ఇదిగో ఫోను. రేయ్, నాకిస్తున్నావేంట్రా? మాట్లాడు. రే, నేను చెప్పేశాను, తీసుకో. మావయ్య, కాఫీ తీసుకోండి. దేవకి. ఏమండి, మీరు కొంచెం పక్కకొచ్చి మాట్లాడతారా? దేవకి, అన్నయ్య నా మాట కూడా వినట్లేదు. ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో. వాడి గురించి నీకు తెలిసిందే కదా దేవకి. వాడికి మొహమాటం ఎక్కువ. దానివల్లే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎంత చెప్పినా అన్నయ్య వినట్లేదు. మరి మనతో ఉంటే మనం బాగా చూసుకునేవాళ్ళం. అన్నయ్య ఏమో వదిన మీద కోపంతో ఉన్నారు. పెద్దావిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అన్ని పనులు ఆవిడ చేసుకోలేరు. దివ్యేమో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి. అన్నయ్యని చూసుకోవడానికి
అన్నయ్యని ఆ ఇంటిని పట్టించుకోవడానికి ఎవరున్నారు చెప్పండి? ఈ టైంలో మధు అయినా అక్కడుంటే బెటర్ అనిపిస్తోంది. అన్నయ్య మానసికంగానూ ఆరోగ్యపరంగానూ త్వరగా కోలుకోవడానికి, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవడానికి మధువే కరెక్ట్ అండి. కాబట్టి అన్నయ్య కోలుకునేంత వరకు మధుని అక్కడే ఉంచుదామండి. ఏం మాట్లాడుతున్నావు దేవకి? మధుని ఇక్కడ ఉంచడం ఏంటి? ఇంకేం చేయగలం చెప్పండి? అన్నయ్య ఏమో ఇక్కడికి రానంటున్నారు, అక్కడేమో పరిస్థితులు అంత బాగోలేవు. ఇలాంటి సమయంలో తండ్రిని చూసుకోవడం కూతురి బాధ్యత కదా. కనీసం వదిన విషయంలో అన్నయ్య అపార్థం చేసుకోకుండా ఉండుంటే అయినా వదిన చూసుకునేవారు. ఇప్పుడు అన్నయ్యని చూసుకోవడానికి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదండి. అందుకే మధుని అక్కడే ఉంచుదాం అంటున్నా. కొత్తగా పెళ్ళైన జంటని దూరంగా ఉంచితే ఎలా దేవకి? వాడు కోలుకోవడానికి నెల పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. అంతకాలం భార్యాభర్తల్ని ఎలా దూరం పెడతాం దేవకి? మధుని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. వాడిని ఎలాగోలా కన్విన్స్ చేసి నేను తీసుకొస్తాను. ఎలా కన్విన్స్ చేస్తారు? మీరు చెప్తే కన్విన్స్ కాలేదనే కదా నాతో మాట్లాడించారు. అన్నయ్య నా మాటలకు కూడా కన్విన్స్ కాలేదు. మీరైనా నా మాట వినండి. నో దేవకి, కోడల్ని ఇక్కడ ఉంచడం మాత్రం జరగదు. కోడలతో సహా ఫ్యామిలీ అందరినీ తీసుకొస్తాను. అందరూ ఉండడానికి ఏర్పాట్లు చేయి. బాయ్. ఆ అక్క చెల్లెలిద్దరూ ఫోన్లో అయినా మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో అసలు ఇందు ఎందుకు రావాల్సొచ్చిందో, తను రావడం వెనక ఎవరున్నారో అన్న విషయం మధుకి తెలుస్తుందేమో అనిపిస్తుంది. నువ్వు అంత ఖచ్చితంగా రానని చెప్పేసరికి రావనుకునే ఉండిపోయాను. నువ్వు అమ్మ ఇంటికొచ్చి బ్రతిమలాడినా రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్న నేను చివరి నిమిషంలో రావడానికి కారణం ఏంటో తెలుసా మధు? ఏంటక్కా?